అసలు ఏం ఆలోచిస్తున్నావు? ఒక అమ్మాయి గురించి. ఎంత నచ్చేసిందో తెలుసా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హెచ్ఎస్ క్రియేషన్ గైస్. ఇవాళ వీడియో ఏంటంటే ఒక 5-6 ఫొటోస్ అయితే మీ ఫొటోస్ అయితే ఎడిట్ చేసుకునేది అయితే చూపిస్తాను. 5-6 ఉంటే చాలు, సరిపోతాయి. అందుకే మన ఛానల్ అయితే ఎవరైతే కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నాక మీరు సింపుల్గా ఏం చేస్తారంటే, మీరు అయితే ఇప్పుడైతే అలర్ట్ మోషన్ అప్లికేషన్ అయితే కావాలి. మీరైతే ఈ వీడియో ఎడిట్ చేసుకోవాలనుకుంటే మీరు అలర్ట్ మోషన్ అప్లికేషన్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్నాక మీరు సింపుల్గా అలర్ట్ మోషన్ అప్లికేషన్ ఓపెన్ చేసుకుంటే మీకు ఫుల్ ప్రాజెక్ట్ లింక్ అయితే అక్కడైతే కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. మీరు సింపుల్గా ఏం చేస్తారంటే, మీరు వీడియో బాగా చూడాలనుకుంటే ఇక్కడ ఆప్షన్ కనబడుతుంది, దానిపైన ట్యాప్ చేసుకొని ఇక్కడ కెమెరా ఆప్షన్ కనబడుతుంది కదా, కెమెరా ఆప్షన్, ఆ కెమెరా ఆప్షన్ పైన ట్యాప్ చేసుకోండి. కెమెరా ఆప్షన్ కనబడుతుంది, కెమెరా ఆప్షన్ పైన ట్యాప్ చేసుకోండి. ఇక్కడ చూస్తాను చూడండి, కెమెరా ఆప్షన్ ఇక్కడ కనబడుతుంది. కెమెరా ఆప్షన్ పైన ట్యాప్ చేసుకుంటే మీకైతే వీడియో అయితే బాగా అయితే కనబడుతుంది. తర్వాత మీరు ఏం చేస్తారంటే సైడ్ స్క్రోల్ చేసుకోండి, కిందకి స్క్రోల్ చేసుకున్నాక సైడ్ స్క్రోల్ చేసుకుని ఇక్కడ ఫొటోస్ కనబడుతున్నాయి కదా, ఒక 7-8 ఫొటోస్ ఉంటాయి. ఆ ఫొటోస్ మీరైతే రీప్లేస్మెంట్ పెట్టుకోవాల్సి ఉంటుంది. ఎలానో చెప్తాను, ఒక ఫోటో చూపిస్తాను, మీరైతే రీప్లేస్మెంట్ పెట్టుకోండి. వీడియో లెంత్ అయితే అయిపోతుంది. మీరు సింపుల్గా అయితే ఇక్కడ ఫోటో కనబడుతుంది కదా, ఏదో ఫోటో ట్యాప్ చేసుకొని ఇక్కడ కలర్ అండ్ ఫిల్ ఆప్షన్లోకి వెళ్ళి ఏం చేస్తారంటే ఇక్కడ స్టార్ గుర్తు పైన ట్యాప్ చేసుకొని మీరు సింపుల్గా అయితే ఇక్కడ గ్యాలరీ ఓపెన్ అవుతుంది. మీకు ఏ ఫోటో కావాలో ఆ ఫోటో పైన ట్యాప్ చేసుకోండి. పైన ప్లస్ సింబల్ కనబడుతుంది కదా, ప్లస్ సింబల్ పైన అయితే ట్యాప్ చేసుకోండి. ప్లస్ సింబల్ పైన ట్యాప్ చేస్తే మనకైతే ఫోటో యాడ్ అయిపోయింది. మీరు ఇంకా మళ్ళీ కింద ఫోటో ఇంకోటి కనబడుతుంది, ఆ ఫోటో కూడా అలానే మీకు ఇక్కడ ఏం ఫోటో పెట్టింటారో ఆ ఫోటో కలర్ అండ్ ఫిల్కి వెళ్ళి స్టార్ సింబల్ పైన ట్యాప్ చేసుకొని మళ్ళీ అదే ఫోటోని అయితే మీరైతే రీప్లేస్మెంట్ అయితే పెట్టుకుంటే మీకైతే చాలా అంటే చాలా బాగా వస్తుంది. ఇలా అయితే మీరైతే అన్ని ఫొటోస్ అయితే రీప్లేస్మెంట్ పెట్టుకున్నాక సైడ్ స్క్రోల్ చేసుకొని మీరు సింపుల్ ఇక్కడ ఏం చేస్తారంటే, ఇక్కడ ఇంకో ఫోటో వస్తుంది. ఇక్కడ ఇంకో ఫోటో వచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారంటే కిందకి డౌన్ స్క్రోల్ చేసుకుంటే ఇక్కడ ఫోటో కనబడుతుంది. ఈ ఫోటో పైన ట్యాప్ చేసుకోండి. ఫోటో కనబడుతుంది కదా, ఈ ఫోటో పైన ట్యాప్ చేసుకోండి. ఇక్కడ మళ్ళీ కలర్ అండ్ ఫిల్ ఆప్షన్, సేమ్ ప్రాసెస్, కలర్ అండ్ ఫిల్ ఆప్షన్లోకి వెళ్ళి స్టార్ సింబల్ పైన ట్యాప్ చేసుకుంటే మీకైతే ఫోటో అయితే కనబడుతున్నాయి కదా. ఇక్కడ ఫోటో చూపిస్తాను చూడండి, ఇక్కడ లేయర్స్ కనబడుతుంది కదా, ఇక్కడ దాకా అయితే మీకైతే వీడియో అయితే వస్తుంది. అక్కడ దాకా మీరు అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోండి కరెక్ట్గా. ఫోటోని చేసుకున్నాక మీరు సింపుల్గా మళ్ళీ సైడ్ స్క్రోల్ చేస్తారు.